విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అవును, చాలా అసలు టైం ఇవ్వట్లేదండి నాకు. చాలా మంది అడుగుతున్నారు, గురుగారు వీడియోస్ డైలీ పడట్లేదేంటి, కాల్స్ లో అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, మీరేమో నాకు టైం ఇవ్వరు. ఇవాళ నుంచి వాళ్ళని నిరాశపరచకుండా, ఆశాభంగం కాకుండా తప్పనిసరిగా ప్రతిరోజు ఒక వీడియోతో ముందుకెళ్దాం. వెళ్దామా? తప్పనిసరిగా వారానికి ఒకసారి వీడియో పెట్టుకుందాం. షూటింగ్ తప్పనిసరిగా. అంటే వాళ్ళు ఒక ప్రేమతో అభిమానంతో అడుగుతున్నటువంటి ఇది, కాబట్టి వాళ్ళని నిరాశపరచడం కూడా కరెక్ట్ కాదు. తప్పనిసరిగా రోజుకు వీడియో అందజేద్దాం వాళ్ళకి. ఓకే, తప్పకుండా గురుగారు ప్రతి అమావాస్యకి ఆ ప్రత్యేకత చెప్తారు, ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవాలో చెప్తూ ఉంటారు. రేపు వస్తున్న అమావాస్య గురించి చెప్పండి. ఆ రోజు అసలు ఇంట్లో ఏం చేసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలకి ప్రత్యేకత ఈ అమావాస్య ముఖ్యంగా? వైశాఖ బహుళ అమావాస్య, ఇది చాలా విశేషమైనటువంటి రోజు నాన్న. వైశాఖ మాసం 4 మాసాల్లో ప్రధానమైనటువంటి మాసం. మనకి 12 మాసాలు, 12 మాసాల్లో 4 మాసాలు విశేషమైనటువంటివి. దాంట్లో వైశాఖ మాసం కూడా చాలా విశేషమైనటువంటి మాసం. ఇక్కడ ప్రకృతి పరంగా చూసుకుంటే ఎన్ని వానలు పడ్డా, ఎంత చల్లగా ఉన్నా, ఎండ లేకపోతే పంటలు పండవు. అవును, ఏ కాలంలో ఆ కాలం ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఎండ కూడా, అంటే సూర్యుడి పొడ కూడా చాలా ముఖ్యం. కొన్ని చెట్లు ఉంటాయి అసలు మనకి, సూర్యుడు పొడబడకపోతే అవి వినాశనం అయిపోతూ ఉంటాయి. అంటే సూర్య కిరణాల ద్వారా వచ్చేటువంటి వేడి ప్రతి మానవాళికి, ప్రతి జీవికి అవసరమే తప్పనిసరిగా. చివరికి నీళ్లలో ఉండేటువంటి చేప కూడా అవసరమే. పైన తేలుతూ ఉంటాయి. ఎండాకాలం చూడండి, ఎక్కువగా నీళ్లు ఎండిపోవడం వల్ల కావచ్చు, లేదంటే సముద్రాల్లో కూడా పైన తేలుతూ ఉంటాయి. అంటే ఆ వేడి ఏదైతే ఉంటుందో ఆ కిరణాలు పడితే వాటి జీవన విధానం అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి అంత విశేషమైనటువంటి మాసం వైశాఖ మాసం, నడి ఎండాకాలం. ఓ మాట చెప్పాలంటే వైశాఖ మాసం ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, అంతమంది కూడా మనం చెప్పుకున్నాం వీడియోలో. ఎంతో మంది మహానుభావులు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసంగా వైశాఖ మాసం. రామానుజ స్వామివారు, ఆదిశంకరాచార్య స్వామివారు, ఇలా ఎన్నో బలరామకృష్ణ జయంతులు, ఇట్లాంటివి ఎన్నో జయంతులు. అంటే ఇంతమంది శక్తి కలిగినటువంటి వాళ్ళు జన్మించినటువంటి మాసంగా వైశాఖ మాసం చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరంలో 2025 ఇక్కడ అమావాస్య 2 రోజులు వచ్చింది నాన్న ఈసారి మనకి. తిథిద్వయం అంటాం, అంటే ఒకటే రోజు 2 తిథులు వస్తూ ఉంటాయి. అలాగే 2 రోజులు తిథిద్వయం కలిగింది. ఎలా అంటే 26వ తారీఖు చతుర్దశి ఉంది, అమావాస్య వచ్చింది. 27వ తారీఖు అమావాస్య ఉంది, పాడ్యమి వచ్చింది, జ్యేష్ఠ మాసం వచ్చింది. ఇక్కడ 2 రోజులు మనం ప్రధానంగా అమావాస్యను తీసుకోవచ్చు. రాత్రిగల అమావాస్య 26వ తారీఖు అవుతుంది, సూర్యోదయానికి కలిగినటువంటి అమావాస్య 27వ తారీఖు అవుతుంది. 2 రోజులు కూడా ప్రధానమైనటువంటి రోజులుగా తీసుకోవచ్చు. దీంట్లో విశేషమైనటువంటి సమ్మేళనం ఏంటి అంటే, 26వ తారీఖు సోమవారం సోమావతి అమావాస్య అవుతుంది. 27వ తారీఖు మంగళవారం అమావాస్య. అసలు ఆ 2 కూడా చాలా విశేషమైనటువంటి కలయిక. ఇక్కడ మంగళవారం అమావాస్య, రోహిణీ నక్షత్రం. ఇక్కడ చంద్రుడు, రవి, అలాగే కుజుడు 27వ తారీఖు. 26వ తారీఖు వచ్చేసరికి సోమావతి అమావాస్య. సోముడు అంటే చంద్రుడు, అమావాస్య అంటే అధిష్టాన దేవత సూర్యుడు. ఈ ఇద్దరి కలయిక. ఈ 2 రోజులు చాలా విశేషమైనటువంటివి. అలాంటివి వైశాఖ మాసంలో రావడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. ఇక 26వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ ఇప్పుడు మనం పితృదేవతల కార్యాలు చేస్తుంటాం నాన్న. అవి మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి తిథిని బట్టి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, పితృదేవత కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి 26వ తారీఖు ఉదయం పూట వరకు లేదు కదండి, మరి 27వ తారీఖు చేసుకోవాలా, 26వ తారీఖు చేసుకోవాలా అంటే, ఎప్పుడైతే చతుర్దశి పూర్వకమైనటువంటి అమావాస్య ఉంటుందో, ఆదివారం అమావాస్య, ఆషాఢ మాసం, ఆశ్లేష నక్షత్రం కలిసి వస్తే ఎంత బలంగా ఉంటుందో అంత బలమైనటువంటి రోజు చతుర్దశి అమావాస్య కలిసి వచ్చిన రోజు. మీరు చతుర్దశి కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కదా, పితృకార్యం. అది మళ్ళీ అమావాస్య కలిసి వచ్చిందంటే తప్పనిసరిగా నాన్న యమధర్మరాజు కానీ అలాగే పితృదేవతలకు కానీ చాలా విశేషమైనటువంటి రోజులు చతుర్దశి, అమావాస్య తిథులు. అలాగే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుద్ధైక త్రయోదశి. ఈ 3 కూడా పితృకార్యాలకు చాలా విశేషం. దీంట్లో దశమి కూడా వాడవచ్చు.
నవమి కూడా, అష్టమి నవములు కూడా పితృకార్యాలకు వాడుకోవచ్చు. వీటిల్లో ప్రాధాన్యమైనటువంటివి ఏవి అంటే 3: చతుర్దశి, అమావాస్య, శుద్ధైక త్రయోదశి అయినటువంటివి, పౌర్ణమి పర్లేదు, ఇవి విశేషమైనటువంటివి. ఇక్కడ వైశాఖ మాసంలో, కార్తీక మాసంలో, ఆషాఢ మాసంలో, మాఘ మాసంలో సముద్ర స్నానం చేయమని శాస్త్రం. ఈ 4 మాసాల్లో సముద్ర స్నానం తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటిది ఒక శాస్త్రంగా చెప్పబడుతుంది. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సముద్ర స్నానం చేయడం అనేది అందులో చిట్ట చివరి రోజు. ఇప్పుడు చాలా మంది అంటే ఇది చెప్పక తప్పట్లేదు నాన్న, సముద్ర స్నానం అమావాస్య రోజున చేయకూడదు అని చెప్పి కొంతమంది చెప్పారు. కానీ కార్తీక మాసంలో అమావాస్య రోజునే కదా నాన్న చిట్ట చివరి స్నానం చేసేది. అవును కదా, అవును. అవునా? నెలంతా చేయకపోయినా కనీసం లాస్ట్ రోజు ఖచ్చితంగా చేస్తారు. అదే అమావాస్య రోజు కదా. కాబట్టి ఏ అమావాస్యకైనా సరే పితృదేవతలకు కానివ్వండి, సముద్ర స్నానం కానివ్వండి. సముద్ర స్నానం అంటే సముద్రంలో ఏముంటుంది నాన్న? ఉప్పు ఉంటుంది. మనకి పట్టిన తుప్పు మొత్తం వదిలిపోయేటువంటి సముద్ర స్నానం ఏదైనా ఉందంటే అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేస్తారో అందులో ఈ 4 మాసాలు వచ్చేటువంటి అమావాస్య ఇంకా చాలా ప్రధానమైన నెగిటివిటీ పోవడానికి ఉపయోగించుకుంటాం. అంతే కదా. సో ఇక్కడ ఒకటి చెప్తానన్న, ఆయుర్వేదిక్ లాంటిదే మన మంత్రశాస్త్రం కానివ్వండి, జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి, ఏదైనా సరే. ఆయుర్వేదిక్ ఎలా ఉంటుంది అంటే మెడిసిన్ వేసే ముందు ముందు వాళ్ళకి స్టమక్ మొత్తం ఫ్రీ చేస్తారు, చేసి మెడిసిన్ వాడుతూ ఉంటారు. పెరుగుతూ ఉంటుంది, ఉన్న రోగం పెరుగుతూ ఉంటుంది, కానీ కంప్లీట్ క్యూర్ అవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే దాంట్లో నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగితే చెప్పాడు, రోగం కనపడితేనే కదా దాన్ని క్లియర్ చేయడానికి కదా. ఇప్పుడు రోగం లోపల ఉంది, తగ్గిపోయింది, ఆ కాసేపటికి తగ్గిపోయింది, ఒక మందు వేశారు, దేన్ని క్లియర్ చేయాలి? అది పట్టుకోవాలంటే కష్టం కదా. అందుకని రోగాన్ని పెంచుతాము, పెంచిన దాన్ని తొందరగా పట్టుకొని చేయొచ్చు, పూర్తిగా నయం చేయొచ్చు. లైక్ ఒకటే మాట నాన్న, జిమ్కి వెళ్ళేటువంటి వాడు సన్నగా ఉండేవాడు బాడీ బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. లావుగా ఉండేవాడు బాడీ బిల్డ్ చేయడానికి ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని ఎంతవరకు కట్ చేసుకోవాలి అంతవరకు కట్ చేసుకోవడం ఈజీ కదా. లైక్ అమావాస్య కూడా అలాంటిదేనన్న. చీకటి అంటే చెడు ప్రబలేటువంటి రోజు. ప్రబలినప్పుడు సంపూర్ణంగా దాని మొదలు ఎక్కడుందో చూసి కట్ చేస్తే సరిపోతుంది కదా, మొత్తం పోయినట్టు కదా, అప్పుడు ఈజీ అవుతుంది. సో కాబట్టి అమావాస్య రోజున సముద్ర స్నానం, వైశాఖ బహుళ అమావాస్య ఇంకా చాలా విశేషమైనటువంటిది. అంతేకాకుండా ఇళ్లల్లో ఉండి చేసుకునేటువంటి వాళ్ళకి నాన్న ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, ప్రతి అమావాస్యకి పితృతర్పణం చేయండి అని చెప్తా. దేవతలకు, పితృదేవతలకి తర్పణం చేయాలి తప్పనిసరిగా అమావాస్య కొడుకై పుట్టిన తర్వాత. అలా కూడా చేయలేకపోతున్నాము, మేమేం చేయాలి? కనీసం ఒక స్వయం పాకం, పప్పు, ఉప్పు, కూరగాయలు, బియ్యం, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, నెయ్యి ఇట్లాంటివన్నీ కూడాను దీంట్లో తప్పనిసరిగా తోటకూర ఉండాలి. శాకదానం అంటాం, శాకము అంటేనే తోటకూర. ఫస్ట్ ఈ శాకదానంతో ఓ 2 రకాల కూరగాయలు, కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇలాంటివి ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు ఒక పూటకి కనీసం సరిపోయేంతగా సామాగ్రి తీసుకొని వెళ్ళి మీ తల్లిదండ్రుల పేరు చెప్పి దేవాలయంలో ఏదైనా పూజారికి ఇచ్చేసి రండి. లేదు మీ ఇంటి పురోహితుల్ని పిలిపించండి ఇంటికి, ఆయన చక్కగా కాళ్ళు గడగండి, తిలదర్పణం వదలండి, కాళ్ళు గడిగి ఆయనకి దానం ఇచ్చేసేయండి, స్వయంపాకం దానం ఇవ్వండి. అప్పుడు పితృదేవతలు సంతృప్తి పడతారు. మనం అంతకుముందు పితృదోషాలు ఇట్లాంటివి చెప్పుకున్నప్పుడు కూడా మనం సపిండీకరణం అప్పుడు స్వర్గపాదేయం అని చెప్పి గొడుగులు, చెప్పులు ఇవన్నీ ఇస్తారు, ఇవన్నీ కూడా ఆత్మ ప్రయాణం చేయడం కోసం అని చెప్పి చెప్పుకున్నాం. మన అక్కడ కూడా ఎవరికి ఇస్తున్నారు? బ్రాహ్మడికి ఇస్తున్నారు. అందుకనే బ్రాహ్మడికి దానం ఇచ్చేటప్పుడు ఏం చెప్తాము అంటే మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెప్తాం. మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మడికి ఇస్తున్నాము అని. లేదు పితృపితామహి ప్రపితామహీనాం అని చెప్పి తాత, తండ్రి, ముత్తాత గారి పేర్లు చెప్పుకొని, గోత్రం చెప్పుకొని ఆయనకి ఇవ్వటం. ఇలా ఇవ్వడం ద్వారా మీ పితృదేవతలు తరిస్తారు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. ప్రతి అమావాస్యకి చేయదగినటువంటిది కనీసం ఈ 4 మాసాల్లో అయినా తప్పనిసరిగా చేయవండి. భాద్రపద మాసంలో ఎట్లాగో చేస్తాం, పెద్దల అమావాస్య కాబట్టి మనకి పితృపక్షం అంటాం, తప్పనిసరిగా పెద్దల అమావాస్య, మహాళయపక్ష అమావాస్యకి చేస్తూ ఉంటాం. వాటితో పాటు ఈ 4 నెలల్లో కూడా చేయదగినటువంటిది అలాంటిది వైశాఖ మాసంలో మంగళవారం రోజున 27వ తారీఖు రోజున చక్కగా పొద్దున ఇంట్లో స్నానం చేసుకోండి. మీ పితృదేవతల ఫోటోకి ఒక దండ వేయండి. ఈ దండ వేసే విషయంలో కూడా ఒకటి చెప్తానన్నా, ఆడవాళ్ళు భర్త చనిపోయిన తర్వాత చనిపోతే వాళ్ళ ఫోటోకి పూలదండ వేయకూడదు. ఆడవాళ్ళు
భర్త చనిపోయిన తర్వాత చనిపోయారు అంటే విధవరాలుగా చనిపోయారు అనుకుందాం. వాళ్ళ ఫోటోకి పూలదండ వేయకూడదు, బొట్టు పెట్టకూడదు, విభూది పెట్టాలి అనుకుంటే. అలాగే తులసి మాల వేయాలి కానీ పూలదండ వేయకూడదు. ఇది చాలా మంది చేస్తున్నటువంటి రాంగ్. ఇప్పుడు తల్లిగారు చనిపోగానే తల్లిగారి ఫోటోకి దండ వేస్తుంటారు. ఆవిడ చనిపోయింది, భర్త చనిపోయిన తర్వాత కదా, విధవరాలు కదా, అలాంటప్పుడు పుణ్యస్త్రీగా చనిపోతే వేయవచ్చు కదా. పూర్వ సువాసినిలా ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళకి పూలదండ వేయటం అనేది కరెక్ట్ కాదు. కుంకుమ బొట్టు పెట్టడం అంతకంటే కరెక్ట్ కాదు. ఫోటోకి పూలదండ వేయొద్దు, కుంకుమ పెట్టొద్దు, విభూది పెట్టండి, చక్కగా తులసి మాల వేయండి. మళ్ళీ మీ నాన్నగారి ఫోటోకి వేసుకోవచ్చు. దాని పురుషులకి ముందు వెనకాలేదంటూ ఏముండదు కాబట్టి ఇది కూడా తప్పనిసరిగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అవి కూడా కొన్ని పొరపాట్లు అవుతున్నాయి నాన్న. కాబట్టి దయచేసి ఇలా మాత్రం చేయకండి. ఆడవాళ్ళు అంటే ముందు భర్త చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు చనిపోతే వాళ్ళ ఫోటోలకి కుంకుమ బొట్లు పెట్టడం, పసుపు కుంకాలు వేయటం. అలాగే అసలు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడంటే సర్వసాధారణం అయిపోయింది కదా నాన్న, పూర్వ సువాసనలు గుళ్ళలో వస్తే అక్షతలు కూడా వేయించుకోరు. దాంట్లో కూడా పసుపు ఉంటుంది కదా, శిరస్సున పసుపు పడకూడదు అనేది కదా కదా, అందుకని చెప్పి పసుపు కూడా వేయించుకునేవాడు కాదు, అక్షతలు కూడా. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది, అందరితో పాటు నిల్చుంటున్నారు, అందరు అక్షతలు వేయించుకుంటున్నారు. కానీ అసలు ఇప్పటికీ కొంతమంది దూరంగా ఉంటారు, బొట్టు కూడా పెట్టుకుంటున్నారు చాలా. ఏ బొట్టు పెట్టుకోవడం మళ్ళీ అవన్నీ సర్వసాధారణం. ఇది పెద్ద నాకు నిజంగా పెద్ద ప్రశ్న గురుగారు. అంటే భర్త చనిపోయాక బొట్టు పువ్వులు ఇవన్నీ ఎందుకు తీయాలి అనేది, అంటే అంతకు మునుపు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, అది చాలా మంది కొంతమంది ఖండిస్తారు, కొంతమంది శాస్త్రపరంగా అంటారు. మీరు ఏం చెప్తారు? ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఒక మాట చెప్పాలంటే నాన్న, భర్త చనిపోతే పసుపు కుంకాలు ఎందుకు తీయాలి? జుట్టు కూడా తీసేవాడు పూర్వకాలంలో, ఇప్పుడు లేదు. పూర్వకాలంలో తప్పనిసరిగా గుండు గీసేవాడు. అనకూడదు కానీ ఒక ముతక సామెత తిట్టుకుంటారు, ఇది బూత్ అనుకుంటారు కానీ బూత్ కాదు. సామెతలో చాలా పరమార్థం ఉంటుంది. మా ఆయనే బాగుంటే మంగళుడితో పని ఏమిటి అని చెప్పి, ఒక మంగళాయనతో పని ఏంటి అని చెప్పి మాట్లాడుతుంటారు. దాంట్లో ఉన్న నిగూఢమైనటువంటి అర్థం తీసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది. భర్త ఉన్నప్పుడు మంగళవారిచి గుండు చేయాల్సిన అవసరం లేదు కదా, ఆయన ఉన్నప్పుడు ఆయనతో పని లేదు కదా. ఆయన లేకపోవడం వల్ల ఆయనతో పనిపడి గుండు గీయించుకుంటున్నాం అనేది ఒక సామెతకి పరమార్థం. దాన్ని ఒక బూతులాగా తయారు చేశారు, తప్పు. అసలు ఉన్న పరమార్థం ఇదే. పూర్వకాలంలో అంటే మన ధర్మం ఏంటి నాన్న, ఇప్పుడంటే 2, 3, 4 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కానీ పూర్వకాలంలో ఒకటే వివాహం. భర్త చనిపోతే వాళ్ళ పరిస్థితి అట్లానే ఉండేది. ఆధునికత అనేటువంటి పేరుతో ముందు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ ఇదేంటి అదేంటి అని చెప్పి ఉంది నాన్న. దేనికి అంటే గుర్తు. అసలు వీళ్ళు సువాసనులా పూర్వ సువాసనులా, భర్త ఉన్నాడా చనిపోయాడా, ఒక తేడా తెలియాలి కదా. అలాగే భర్తతో వచ్చేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. మాంగళ్యం తంతునానైనా మంగళసూత్రం కడతారు, అవునా. ఇక్కడ నుదుడున సింధూరం పెడతారు, ఇవన్నీ కూడా భర్త తీసుకొచ్చేవే. కాళ్ళకి మెట్టెలు, ఇవన్నీ కూడా భర్త తీసుకొచ్చేవే. అంతవరకు మట్టి గాజులు వేసుకోకుండా అప్పటి నుంచి మట్టి గాజులు వేసుకుంటుంటారు, పెళ్ళైన దగ్గర నుంచి మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారు. ఇది కూడా భర్త తీసుకొచ్చింది. అంటే మంగళకరమైనటువంటివి భర్త ద్వారా ఏవైతే వస్తున్నాయో అవన్నీ పోవాలని చెప్పి శాస్త్రం. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా తెలియడం కోసం ఒకటి. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను అన్న, భర్త చనిపోయాడు, కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో అవుతుంది, ఆవిడ దూరంగా నిల్చుంటుంది. అది చాలా తప్పనే చెప్తాను నేను. ఆవిడ తల్లి కుంకుమ ఉందా లేదా తీసి పక్కన పెడితే, ఆవిడ సువాసన కాదా తీసి పక్కన పెడితే, ఆవిడ మనస్సు ఎప్పుడు సుమంగళే. ఆవిడ మనస్సు ఎప్పుడు కూడాను శుభాన్నే కోరుకుంటున్నటువంటి తల్లి మనస్సు, తల్లి ప్రేమ కదా. కాబట్టి నేను మొట్టమొదటిగా మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేస్తే మామగారి కాళ్ళకి దండం పెట్టి చేసేవాడిని. వద్దురా అట్లా వద్దు, మీ బాబాయికి దండం పెట్టిలా అనేది మా అమ్మ. నాకు వాళ్ళెవరూ కాదు, నువ్వే ముఖ్యం. ముందు నువ్వు తల్లివి కాబట్టి నీకు దండం పెట్టిన తర్వాత ఇంకెవరికైనా దండం పెడతానని. సో కాబట్టి ఎలా ఉన్నా సరే, భర్త ఉన్నా లేకపోయినా తల్లి తల్లే కాబట్టి తల్లిని ఎప్పుడు కూడాను వాళ్ళు ఏంటంటే మొహాట పడుతుంటారు. నేను ఇక్కడ మండపంలో నిలబడితే ఎవరైనా ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో కాదు. నీ కొడుకు నీ కూతురు క్షేమం కోరేది ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే తల్లి తర్వాతనే. కాబట్టి తల్లి అక్కడ నిల్చోవచ్చు, అక్షతలు వేయవచ్చు. ఆవిడ మనో అక్షతలు వేస్తుందని చెప్తాను నేనైతే. చేతిలో ఉండేటువంటి ఫిజికల్ గా ఉండే పసుపు అక్షతలు కాదు, మనో అక్షతలు. మనస్ఫూర్తిగా బిడ్డను కానీ కొడుకును కానీ ఆశీర్వదిస్తుంది. నిజంగా గురుగారు, పిల్లల పెళ్లి జరుగుతుంటే దగ్గర నుండి ఆస్వాదించలేరు భర్తలేని ఆడవాళ్ళు కదా. కానీ అది వద్దని చెప్తున్నాను అన్న. దాంట్లో ఏ మాత్రం కూడా నిర్మోహమాటం లేదు. మీ అమ్మ
ఆవిడ తల్లి కాబట్టి పక్కన కూర్చోబెట్టి చక్కగా తాళి కట్టండి. ఫస్ట్ అక్షతలు ఎలా అయినా సరే ఆవిడతోనే వేయించుకోండి, అంతే. దాంట్లో అనుమానమే లేదు. శుభకార్యాలు అవాయిడ్ చేస్తారు నిజంగా, చాలా బాధ అనిపిస్తుంది. ఆవిడ కనపడటానికి బొట్టు లేకుండా కనపడుతుందేమో కానీ ఆవిడ మనసు ఎప్పుడు కూడాను శుభాన్ని, బిడ్డల క్షేమాన్ని కోరుకునేటువంటి తల్లి మనసు కాబట్టి ఏ మాత్రం కూడా తప్పులేదు నాన్న. చక్కగా వాళ్ళతో కూడా అక్షతలు వేయించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి వెంట్రుకలు తీసేయటం అంటే ఇక్కడ ముఖ్యంగా నాన్న శాస్త్రంలో కూడా చాలా బాగా చెప్తారు నాన్న. వస్త్ర ముఖ్యంతు అలంకారం, అలంకారానికి ఏవి ముఖ్యం అంటే వస్త్రాలు అని చెప్తాం. అలాగే ఆడవాళ్ళకి అలంకారంలో మొట్టమొదటిగా ప్రధానమైనది ఏంటి? జుట్టు. అవునా? ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది అనేటువంటిది పెద్ద సమస్య ఇప్పుడున్న జనాలకు, చాలా మంది పెద్ద సమస్య కదా. అలాంటిది లక్షలు ట్రాన్స్ప్లాంటేషన్ అని అదని ఇదని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అందానికే డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా. అందంలో ప్రధాన పాత్ర ఆడవాళ్ళకి ఏది పోషిస్తుందంటే జుట్టు పోషిస్తుంది. జుట్టు అది పోతే వాళ్ళ మైండ్ వేరే రకమైనటువంటి ఆలోచనగా వెళ్ళదు అనేటువంటిది ఒక రీజన్. గుండు గీయించడానికి పూర్వకాలంలో, ఇప్పుడు ఎవరు చేయించుకోవటం లేదు. అంటే అధునాధికంగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అట్లాంటి శాస్త్రాలు ఉన్నాయా అంటే కొంతమంది తట్టుకోలేరు. పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భర్త చనిపోతే తప్పనిసరిగా గుండు, తెల్ల చీర కట్టుకునేవాళ్ళు. ఆ తెల్ల చీరే కట్టుకునేవాళ్ళు. మా నాయనమ్మ గారు ఉండేవారు, మా అమ్మమ్మ గారు ఉండేవాళ్ళు. ఆ చిన్నప్పుడు చూస్తే మా అమ్మమ్మ అయితే మాకు బుద్ధి ఎరిగేంత వరకు ఉన్నది ఆవిడ. మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఏ రోజు రంగు చీర కట్టలేదు నాన్న, తెల్ల చీర అంతే. ఆవిడ ఎలా ఉంటుందంటే సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి లాగా ఉంటుంది. బొట్టు పెద్ద బొట్టు పెడుతుంది, మన రూపాయి వెళ్ళినంత బొట్టు పెట్టేది. బొట్టు పెట్టి 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 ఆవిడకి ఒక మచ్చ పడిపోయింది అక్కడ తెల్లగా. ఆవిడ ఉండడమే మాకంటే మా అమ్మగారు మాకు డబల్ ఉంటుంది అనుకుంటే మా అమ్మగారికి డబల్ ఉంటుంది మా అమ్మమ్మ గారు వైట్. అంత తెల్లగా ఉండేది. ఆ తెల్లటి శరీరం మీద మచ్చబడిపోయి అవి చూడగానే మాకు ఏడుపు వచ్చేది. ఆమె బొట్టు లేకుండా చూడలేకపోయేవాళ్ళం. కానీ ఆవిడ మాత్రం ఎప్పటికీ అలానే ఉండేది. ప్రతి నెల తప్పనిసరిగా వపనం చేయించుకునేవారు, మంగళవారం పిలిపించేసి తప్పనిసరిగా. సో ఇలాంటివన్నీ కూడా దీనికోసం పెట్టుకున్నటువంటివే. కాబట్టి ఈ ఆడవాళ్ళ ఫోటోలకి దండలు వేసేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించి దండ వేయడం అనేటువంటిది మంచిది నాన్న. దేనికంటే అది కూడాను కొన్ని క్షేత్రాల్లో కొన్ని అంటే సమయాల్లో జరుగుతున్నటువంటి దీంట్లో నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. అట్లా వేస్తూనే ఉంటారు, పూలదండ వేస్తుంటారు, అలా వేయకూడదు, తప్పు. అలా ఇది నిజంగా కొత్త విషయం గురుగారు. చాలా మంది వేసేస్తూ ఉంటారు. అన్ని ఫోటోలకి పెద్దవాళ్ళు మా తల్లి గారే కదా వేసేస్తామంటే పూర్వ సువాసనకి పూలదండ కానీ పసుపు కుంకాలు కానీ వాడకూడదు అనేటువంటిది శాస్త్రం. కాబట్టి తులసిమాల వేయచ్చు, విభూతితో బొట్టు పెట్టవచ్చు. ఇలా పితృకార్యాలకి ఇంట్లో బొట్టు పెట్టి చక్కగా ఇంట్లో తల్లిదండ్రులకి పూజ చేసుకొని ఒక బ్రాహ్మణి పిలిచి స్వయం పాకం దానం ఇస్తే మీ పితృదేవతలు తరిస్తారు. వాళ్ళు భోజనానికి కావలసినటువంటివి ఈ బ్రాహ్మణ ద్వారా వాళ్ళకు అందుతున్నాయి తప్పనిసరిగా. అందుకని మన శాస్త్రం కూడా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి చెబుతుంటారు. నేను బ్రాహ్మణి కాబట్టి ఈ మాట చెప్పడం లేదు, నేను నాన్ బ్రాహ్మణైనా ఇదే మాట చెప్తా. ధర్మం ఏదైతే చదువుతుందో అదే చెప్పాలి. ఎక్కడైతే గోవులు బ్రాహ్మలు గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం ఎక్కడైతే శుభంగా ఉంటారో లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచం మొత్తం కూడా సుఖంగా సంతోషంగా ఉంటుందని చెప్తారు కదా. ఇక్కడ బ్రాహ్మణ్ణి తిట్టుకోవటం, తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అధికారం చెలాయించడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి చేయకండి, దయచేసి స్వయం భాగం దానం చేయండి. దీంతో పాటుగా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మనకు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కలియుగంలో ప్రస్తుతానికి అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్య, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఆరోగ్యవంతమైన సంతానం కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తిలో ఎదుగుదల కావచ్చు, వ్యవసాయం కావచ్చు, గృహయోగాలు కావచ్చు, రుణ బాధలు కావచ్చు, ఇచ్చిన డబ్బులు రాకపోవడం కావచ్చు, మనం పడుతున్నటువంటి ప్రతి సమస్యకి నన్ను కదిలిస్తే ఒకటే మాట చెప్తాను, పితృదోషం స్త్రీ శాపం కారణమే, అంతకుమించి వేరే కారణాలు కావు. అనుభవిస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే మన పూర్వీకులు చేసినటువంటి తప్పొప్పుల ప్రభావం అనేటువంటిది తప్పనిసరిగా భవిష్యత్ తరాల మీద ఆ షాడో పడుతూ ఉంటుంది నాన్న. చెట్టు పెట్టిన తర్వాత పెరుగుతూ ఉంటుంది, జనరేషన్ పెరిగే కొద్దీ దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడున్నటువంటి జనాలు ఇంకా సెన్సిటివ్గా ఎందుకు తయారు అంటే ఒకటి చెప్తానన్న, జనరేషన్ అని మనం అనుకుంటున్నాం. ఈ జనరేషన్ ఇంత సెన్సిటివ్గా అవ్వడానికి, ఇన్ని బాధలు పట్టడానికి గల కారణాలు ఏంటి అంటే ఎన్నో తరాల క్రితం మన వాళ్ళు చేసినటువంటి తప్పొప్పులు కావచ్చు, లేదంటే మన వాళ్ళు చేసినటువంటి పాపాలు కావచ్చు,
అవే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖాలకి, కష్టాలకి, నష్టాలకి కారణం అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి ఇలాంటి మనకున్నటువంటి ఏ కష్టమైనా కావచ్చు, ఏ ప్రభావమైనా కావచ్చు, మనం పూజలు చేస్తున్నాం, మేము ఆయాగం చేశామండి, ఈ హోమం చేశామండి. మొన్న ఎవరు వచ్చారు నా దగ్గరికి, చండీ హోమం చేశాం గురువు గారు, దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మాకేం ప్రభావం లేదని చెప్పారు. 4 లక్షల రూపాయలు చండీ హోమం చేస్తున్నామన్న ఆలోచన ఉంది, కానీ దానికి ముందు ఏం చేయాలన్న ఆలోచన ముందు కలగటం ఎవరు చెప్పట్లేదు కూడా తొందరగా, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి వీటన్నిటికీ అంటే ఇవన్నీ చేస్తే రావాల్సినటువంటి ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక్కసారి పునరాలోచన కొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిస్తే దానికి కారణమే పితృదోషం, స్త్రీ శాపం అవుతుంటుంది. ఈ 2 నివారణ కలిగితే, దోష నివారణ కలిగితే, ఇంట్లో పూర్వకాలంలో సెకండ్ మ్యారేజ్లు చేసుకొని ఉండడం, ఇల్లీగల్ కాంటాక్ట్స్తో ఉండడం, మన ఇంట్లో పూర్వీకులు 60 సంవత్సరాల లోపల క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివరు, బ్రెయిన్ స్ట్రోక్, సూసైడ్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్, మర్డర్స్, ఇట్లాంటి కారణాల వల్ల చనిపోయి ఉండటం, ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి బాధకు కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి స్త్రీ శాపం అంటే ఒకటే చెప్తానన్నా, రాబోయే తరాల్లో మ్యారేజెస్ జరుగుతాయి, ఒక పర్సన్కి సెన్సిటివిటీ పెరుగుతుంది, ఎమోషనల్ మైండ్ హైపర్ ఉంటారు, లేకపోతే అసలు కంప్లీట్ డల్, ఆటిజం. అలాగే ముఖ్యంగా వివాహాలు చేసుకోము అనేటువంటి ఒక మొండితనం, వచ్చిన సంబంధాలన్నీ కూడా తిరస్కరించడం, లవ్ మ్యారేజ్ అని వెళ్తున్నారు, అది కాగానే మరలా కొన్ని రోజులకు బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేనటువంటి మెంటాలిటీ. ఇక్కడ అబ్బాయిల్ని అంటాం కాదు, అమ్మాయిలు కూడా మనం చూసుకోవాలి అంటే వీళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వలేనటువంటి మెంటాలిటీ, ఇండివిజువాలిటీ ఓవర్గా రావటం, ఇవన్నీ కూడా గల కారణాలు అవుతున్నాయి. ఇవి ఇండివిజువాలిటీ రావచ్చు, కానీ ఎప్పుడు కూడాను స్త్రీకి 3 దశల్లో 3 తప్పనిసరిగా ఉండాలని శాస్త్రం చెబుతుంది. చిన్నప్పుడు తండ్రి, వివాహం అప్పుడు భర్త, వివాహం అయిపోయి వృద్ధాప్యంలో కొడుకు, 3 దశల్లో కూడా మగవాళ్లే తోడుంటున్నారు కదా. అంటే రక్షకులుగా చెప్తున్నారు, మీ బాడీ గార్డ్స్. మీరు అది గమనించండి, మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం కాదు, మీ బాడీ గార్డ్స్ మిమ్మల్ని సంరక్షించడం కోసం ఉండేటువంటి 3 దశల్లో 3 మగవాళ్లే బాడీ గార్డ్స్ గా ఉంటున్నారు. ఏం పర్లేదు, మాకు మేము రక్షించుకుంటాం, ఎంత రక్షించుకున్నాం అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. అవునా? దీంతో పాటు మొండితనం, మూర్ఖత్వం, శాడిజం, సైకోయిజం, సెల్ఫిష్నెస్. నాన్న ముఖ్యంగా ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల కూడా సెల్ఫిష్నెస్ మనం ప్రవర్తిస్తున్నాం అంటే దాని మూర్ఖత్వం ప్రపంచంలో చాలా ఎక్కువ ఉంది. చాలా. వాడు ప్రేమ కలిగి వాడికి అవసరం ఉంటేనేమో గట్టిగా చమ్మాని పట్టుకుంటాడు, అవసరం లేకపోతే అదే ఎడంకాలతో దంతూ ఉంటాడు, తీసుకెళ్లి వృద్ధాప్య దీంట్లో ఓల్డేజ్ హోమ్లో పడేయటం, దాంతోపాటు తద్దినాలు పెట్టకపోవటం, కర్మ శ్రాద్ధం అనేటువంటి శ్రద్ధతో చేయకపోవటం. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి తద్దినం కూడా శ్రద్ధగా చేయకపోతే ఎంత పాపం నాన్న. నీకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు, ఇంత చదువుని చెప్పించారు, ఇంత చేశారు, ఇంకేం కావాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా పితృదోష, స్త్రీ శాప కారణాలు అవుతుంది. స్త్రీ శాపం అంటే గురుగారు, మన పూర్వీకులు ఏమన్నా ఆడవాళ్ళని బాధ పెడితే, ఆడవాళ్ళని ముఖ్యంగా బాధ పెడతారు, ఆడవాళ్ళని బాధ పెట్టడం, ఇంట్లో భార్య ఉండగా ఇంకో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడం, భార్య ఉండగానే పిల్లలు పుట్టలేదని చెప్పి పెళ్లి చేసుకొని వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత మరలా మొదటి భార్యకి సంతానం కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మరి కొన్ని రోజులు వెయిట్ చేస్తే అయిపోయింది కదా, వీళ్ళకి సంతానం కలిగేది కదా, అప్పుడు ఇంట్లో ఉన్న ఆడ ఫస్ట్ ఆవిడ బాధపడుతుందా లేదా కదా. పూర్వం ఇలాంటివి ఎక్కువ ఉండేవి నాన్న. హింస ఎక్కువగా ఉండేది, కొట్టడం, తన్నటం, చంపడం కూడా, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నరకం చూపించి చంపేవాడు, గొడవలు కూడా పూర్వం ఎక్కువ ఉండేవి. నరకం చూపించి చంపిన వాడు కూడా చాలా మంది ఉన్నారు. పెట్రోల్ పోసి, కిరోసిన్ పోసి, గ్యాస్ స్టవ్లు అంటించి, ఎన్ని రకాలుగా కరెంట్ షాక్ కొట్టేట్టుగా చేసి భర్త కూడా వాళ్ళకి తోడయ్యేవాడు. దీనివల్ల ఏమవుతుంది, రాను మగపిల్లలు పుట్టడం ఆగిపోతుంది. వేధింపులు కూడా ఎక్కువ ఉండే, చాలా వరకట్న వేధింపులు. న్యూస్ పేపర్ మొత్తం అవే ఉండే. న్యూస్ మనకి దీంట్లో వచ్చేవి, వివిధ భారతిలో న్యూస్ వచ్చేవి, రేడియోలో. అప్పట్లో టీవీలు లేవు మా చిన్నప్పుడు. ఆ సాయంత్రం 7 వార్తలు వచ్చేవి, అక్కడ వింటే వరకట్న వేధింపులు ఇవే ఎక్కువ ఉండేవి.
అంతర్జాతీయ వార్తల కంటే లోకల్లో మన స్టేట్లో జరిగే ఇవే ఎక్కువగా ఉండే. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి పడుతుంది కదా. 100% అన్న. ఇప్పుడు మా తాతగారు ఆస్తి ఇస్తే నేను తీసుకున్నప్పుడు మా తాతగారు ఎవరినో చంపారు, మరి ఆ పాపం నేను తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. మరి తప్పనిసరిగా ఆస్తి తీసుకున్నప్పుడు దోషాలు తీసుకోవాల్సిందే. దానికి సింపుల్ గా నేను అంతకుముందు కూడా చెప్తా, మనకి హెరిడిటీ అనేటువంటిది వంశ పరంపరగా వచ్చేటువంటిది. జీన్స్ ద్వారా రోగాలు చెప్తుంటారు డాక్టర్లు. క్యాన్సర్, హార్ట్, కిడ్నీ, లివర్, బ్రెయిన్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివి వంశ పరంపరగా వస్తుంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఈ రోగాలు రావడానికి కారణమే కుజ, శుక్ర, రాహుకేతు, గురుగ్రహాలని చెప్తాం. ఈ గ్రహస్థితి ఎక్కడి నుంచి మారుతుంది? మన పూర్వీకులు చేసినప్పటి నుంచి చేసిన ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి గ్రహస్థితి నెక్స్ట్ జనరేషన్ మారుతూ ఉంటుంది. అది ఇంకాస్త బలపడుతూ 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 14 తరాల పాటు వెంబడిస్తూనే ఉంటుంది. 14 తరాలు. ఎవరో చేసిన పాపం, మన పూర్వీకులు చేసిన పాపానికి 14 తరాల పాటు వంశం మొత్తం అనుభవించాలి. దీంట్లో ఇంకోటి కూడా చెప్తానన్న, అంటే లాజిక్ కూడా కాదు, ఉన్న శాస్త్రం. ఎప్పుడో 7 తరాల క్రితం ఒక ఆయన తప్పు చేశాడు, అనుభవిస్తున్నారు. కానీ మళ్ళీ వీడు తప్పు చేస్తాడు. 7వ తరం వాడు మళ్ళీ పెళ్ళాన్ని కొట్టడమో, హింసించడమో, ఏదో ఒకటి చేయడమో చేస్తాడు. అంతవరకు 7 తరాలు అయిపోయినాయి. మిగిలిన రిమైనింగ్ 7 జనరేషన్సే ఉన్నాయి. కానీ వీడు స్టార్ట్ చేశాడు కదా మళ్ళీ ఇక్కడ నుంచి 14 జనరేషన్స్. ఇది ఎక్కడ అంతం అవుతుంది? ఎక్కడైతే ఆడవని హింసించడం ఆగిపోతుందో అక్కడ అంతమైపోతుంది. కాబట్టి అందుకనే మాతృమూర్తి అంటాం, పితృమూర్తి అనంగా మాతృమూర్తి అంటాం. అవునా? తల్లితో సమానమైనటువంటిది ప్రపంచంలో మరొకటి లేదు కాక లేదు కాక లేదు, అనుమానమే లేదు. నేను చాలాసార్లు చూస్తుంటా, చెడ్డ బాబాయ్, చెడ్డ పిన్ని, చెడ్డ మామ, చెడ్డ అక్క, చెడ్డ అన్న, చెడ్డ తాత, చెడ్డ అమ్మమ్మ, చెడ్డ నాయనమ్మ అందరూ ఉంటారు. కానీ తెలుగు డిక్షనరీలో చెడ్డ తల్లి అనేటువంటి పదమే లేదు కాక లేదు, రాదు కూడా. అలా ఉంటే మాతృత్వానికి కళంకం. కానీ ఇంకొకటి కూడా నాన్న, ఈ మధ్యకాలంలో నా దగ్గర వచ్చిన వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు నాన్న. నేను ఇదే మాట చెప్పినప్పుడు, ఇది మీరు తిరిగి రాసుకోవాలండి గురుగారు అన్నారు ఒక అమ్మాయి. ఏమైంది నాన్న అన్న. అమ్మాయి జీవితంలో జరిగినవేవో చెప్పుకుంటూ వచ్చింది. మా అమ్మగారు నా జీవితాన్ని నాశనం చేశారు. నాకు అనిపించింది, అంటే గ్రహస్థితి ప్రతికూలత ఇంత స్ట్రాంగ్గా మైండ్ సెట్ని మారుస్తుందా, తల్లి అనేటువంటి పదాన్ని ఆ స్థాయిని కూడా మార్చేస్తుందా అన్నంత ప్రభావం వాళ్ళ కుటుంబంలో చూపిస్తుంది. నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నాన్న, ఇది ఎవరైనా చెప్పొచ్చు, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఎన్ని తరాల క్రితం నుంచి ఈ దోషం వస్తుందో చెప్తాను నేను చాలా మందికి. ఇది ఇప్పటిది కాదండి, ఇన్నో తరంలో మీకు జరిగింది. మీరు మీ ఇంట్లో ఈ దోషం జరిగిన తర్వాత, ఇలాంటి పాపాలు జరిగిన తర్వాత ఈ జనరేషన్లో మీరు పుట్టారని చెప్తుంటాను నేను చాలా మందికి. ఎలా చెప్పగలుగుతారంటే నక్షత్రాల వరుస ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి చూసి చెప్పొచ్చు మనం. అంటే జస్ట్ నక్షత్రం తెలుసుకుని చెప్పేస్తాం. తప్పనిసరిగా ఎన్ని తరాల క్రితం జరిగిందో చెప్పేసేయచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. నేను ఇప్పుడు తండ్రి జాతకం చూపించుకోవడం నా దగ్గరకు వస్తాను నేను ఒక ఆయన. నేను వాళ్ళ ఒక్క జాతకంతో కూడా నిర్ధారణ చేస్తూ మరలా వాళ్ళ పిల్లల జాతకాలు కూడా అడుగుతా. అందుకని నాకు ఒక్కొక్కటితో మాట్లాడంటే 40 నిమిషాలు గంటసేపు పట్టేది. వాళ్ళ పిల్లల జాతకాలు, వాళ్ళ ఇంట్లో భార్య జాతకం, ఇవన్నీ కూడా తీసుకొని నిర్ధారణ చేసుకుంటూ సంపూర్ణంగా ఎంతవరకు వీళ్ళకి ఎన్ని తరాల క్రితం నుంచి వస్తుందో ఏంటో మొత్తం చెప్పుకుంటూ చూసుకుంటూ వస్తుంది. అంటే తరాలను బట్టి కూడా ఎఫెక్ట్ ఎక్కువగా తక్కువగా పెరుగుతుంటుంది నాన్న. తరం మారే కొద్దీ ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వీళ్ళందరూ కష్టాలు అనుభవిస్తున్నారంటే దాదాపు 6-7 తరాల క్రితం జరిగినటువంటి దోషాలే. 6-7 తరాలు మీరేదో చూచాయిగా చెప్పేస్తున్నారండి, మాకు తెలియదు కాబట్టి మీరు చెప్పింది మేము నమ్మాలా అంటే నమ్మి తీరవలసిందే. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు, నమ్మాల్సిందే. నమ్మితే నమ్మకం, నమ్మకపోతే అది మనం ఏం చేయలేం కదా. నమ్మకపోతే ఏది నమ్మకం ఉండదు, ఏది నమ్మకం అది వేరే విషయం. కాబట్టి ఇలాంటి దోషాలకి పరిహారం కలగడానికి ఇందాక మనం వైశాఖ మాసం అమావాస్య, సోమావతి అమావాస్య అని చెప్పుకున్నాం, భౌమావాస్య అని చెప్పుకుంటున్నాం. అలాగే నక్షత్రాల రోహిణి నక్షత్రం మంగళవారం కలిసి వచ్చిందని చెప్పుకుంటున్నాం, సోమవారం అమావాస్య కలిసి వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఇంత విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి సహిత అమావాస్య, మంగళవారం అమావాస్య 2 రోజులు చాలా విశేషమైనటువంటి రోజులే. ఈ 2 రోజుల్లో ఏ రోజైనా సరే ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పుకోవడానికి లేదు. 2 సమానమైనటువంటి యోగస్థితినే కలిగి ఉన్నాయి కాబట్టి, పవిత్రతనే కలిగి ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజుల్లో ఎవరైనా సరే గోకర్ణంలో ఈ పితృదోషం, స్త్రీ శాపం, బ్రహ్మత్యాది పాతకాలు,
సర్పవధ, జంతువధ, అలాగే వృక్షవధలు, వీటి వల్ల వచ్చేటువంటి మహాపాపాల నుంచి విముక్తి కలిగజేసేటువంటి ఏకైక పూజ ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది మోక్షనారాయణ బలి ఒక్కటే. ఆత్మఘోష వల్ల వస్తుంది కాబట్టి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలంలో గోకర్ణంలో ఈ మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమం చేయించడం ద్వారా సంపూర్ణమైనటువంటి కర్మ విముక్తి. ఒకటే మాట, బోర్డు మీద లెటర్స్ రాసి డస్టర్తో తుడిస్తే ఎలా ఉంటుందో క్లీన్గా ఇది కూడా అలానే ఉంటుంది. అంత నీట్గా మారిపోతుంది జీవితం మళ్ళీ తెల్ల కాగితంలాగా మారిపోతుంది. అక్కడి నుంచి నీ జీవితంలో నువ్వేం రాసుకుంటావో, ఏం కావాలని రాసుకుంటావో, నీ ఆలోచన ఏది ఉంటుందో, నీ ఇష్టం వచ్చినట్టుగా నీ రాతను నువ్వు రాసుకోవడానికి అధికారం కలుగజేసేటువంటి ఏకైక విశేషమైనటువంటి పితృదోష స్త్రీ శాప నివారణ పూజ ఏదన్నా ఉంది అంటే కేవలం గోకర్ణంలో జరిగేటువంటి మోక్షనారాయణ బలి తప్ప మరొకటి లేదు కాక లేదు అని చెప్పుకోవచ్చు. అంత విశేషమైనటువంటి పూజ. అలాంటిది అక్కడికి వెళ్ళటం అనేది గురు అనుగ్రహం లేకపోతే చాలా మందికి తొందరగా కలగదు నాన్న. అయ్యో చాలా మంది మీ మాటకడ్డు మనకి ఈ పూజ మన వీడియోస్ లో చూసి మీరు చెప్తుండడం చూసి చాలా మంది డైరెక్ట్ గా వెళ్దామని గూగుల్లో చూసుకుంటూ టెంపుల్ అడ్రస్ తెలుసుకుంటూ చాలా మంది వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకొని కూడా ఆగిపోయి మనకి మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నిజంగా మంచిది నిజంగా అదృష్టవశాత్తని చెప్తా. కొన్ని వస్తువులు మనం ఇక్కడి నుంచి ఇంట్లో ఉంచి ముందు రోజు మన ఇంట్లో నిద్ర చేసి వెళ్ళవలసినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ వస్తువులు ముందు రోజు ఎందుకు నిద్ర చేయాలంటే మన కర్మనే కాకుండా మన గృహంలో ఉండేటువంటి కర్మను కూడా మనం తీసుకుని వెళ్ళి అక్కడ వదిలించుకొని రావటం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వరసల పేర్లు అడుగుతారు. వరసల పేర్లు అడిగినప్పుడు కొంతమంది ఎవరు చనిపోయారు ఏంటనేది గుర్తుండదు. కాబట్టి ఒక ఫార్మెట్ మనం ఇస్తున్నాం తప్పనిసరిగా మన దగ్గర మనతో పాటు వచ్చే వాళ్ళకి. ఆ ఫార్మెట్ ప్రకారం ఆ పేర్లు రాసుకొని రమ్మని చెప్తున్నాం. అక్కడ మర్చిపోవడానికి ఛాన్స్ లేదు. వరస వస్తుంది, చదువు చెప్పిన గురువు గారికి వస్తుంది, మనతో పాటు ఉండేటువంటి బాల్యమిత్రులు సరిపోయింటే వాళ్ళకి వస్తున్నాయి. అందరికి దాంట్లో విశేషమైనటువంటి ఇది ఉంటుంది కాబట్టి అక్కడ మర్చిపోవడానికి అవకాశం చేయించుకోవడానికి కదా. డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకి ఇవి మిస్ అవుతున్నాయి, కొంతమందికి మిస్ అవుతున్నాయి. కాబట్టి అది గమనించండి తప్పనిసరిగా. రాండి. 25వ తారీఖు ఒక బస్సు బయలుదేరుతుంది, 26వ తారీఖు ఒక బస్సు బయలుదేరుతుంది. ఈసారి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం, ఇంకా జాగ్రత్తలు. అంటే ఒకటి, ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోర్ దెన్ పర్ఫెక్ట్. అంతే కదా. ప్రయాణం చేసే కొద్దీ ఏం తప్పులు చేస్తున్నామో, ఏం తప్పులు చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అనేటువంటిది ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. మనం పుట్టగానే పరిగెత్తాం కదా నాన్న ఎవరైనా. సో కాబట్టి అందులో పోయినసారి కూడా మనం చెప్పుకున్నాం, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అల్పాహారం మనమే ఇస్తాం జర్నీలో, దాంట్లో అనుమానమేం లేదు. కాకపోతే బస్సు కరెక్ట్ టైంకి వెళ్ళటలేదు, కరెక్ట్ టైంకి రావట్లేదు అంటే బస్సు డ్రైవ్ చేసేది నేను కాదు. అవునా? నేను డ్రైవ్ చేస్తే మీరు నాతో మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు బస్సు అనేది బయలుదేరటం మాత్రమే మన వంతు నాన్న. ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు చేయించుకోవాలి అనేటువంటిది పరమేశ్వరుడి సంకల్పం. మీరు అనుకుంటే, నేను అనుకుంటే వెళ్ళగలుగుతామా? లేదు. అవునా? మరి ఒకరోజు నేను ఇట్లానే ఫ్లైట్గా వెళ్తున్నాను, వెళ్తుంటే నాకు 11కి వెళ్ళాల్సిన ఫ్లైట్ నైట్ 1:32 అయింది. ఏం చేయాలి? నేను పైలట్ని పట్టుకుని చొక్కా పెట్టుకుని లాగా కొట్టాలా, తిట్టాలా? అవునా? ఆ ఎయిర్పోర్ట్లో ఏమైనా గొడవ చేయాలా, యుద్ధం చేయాలా? చేస్తే ఊరుకుంటారా? కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే వెళ్ళటం అనేది, ప్రయాణం ప్రారంభించడం మనవంతు అయితే భగవంతుడి సంకల్పంతో మనం తప్పనిసరిగా అక్కడ క్షేమంగా చేరుకొని, గంట లేట్ అవుతుంది తప్పనిసరిగా. అవన్నీ ఘాట్ రోడ్ లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సీనియర్ డ్రైవర్స్ నే ఉండాలి. అందులో రూట్ మ్యాప్ ఏ మాత్రం పక్కన తప్పుకొని వేరే ఊరికి వెళ్ళిపోతాం. గోకర్ణం బదులు ఇంకో ఊరు డైలీ తెలిసిన ఏరియా అది కాదు, రెగ్యులర్ గా వెళ్ళే రూట్ కాదు కదా. సో కాబట్టి ఘాట్ రోడ్లు గురుగారు 270 కిలోమీటర్లు ఘాట్ రోడ్ నాన్న. 270 కిలోమీటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మనల్ని సురక్షితంగా తీసుకొస్తున్నారు. అవునా? కాబట్టి దయచేసి గమనించండి, రాండి. మీ వివరాలు ముందుగా దయచేసి 25వ తారీఖు బయలుదేరుతున్నాం కాబట్టి 22వ తారీఖుతో ఏవైనా నమోదు చేసుకోవడం అనేది ముగింపు తేదీ. ఆ తర్వాత చివరిలో మేము వస్తాం, ఎక్కువైనా పర్లేదు మేము తీసుకెళ్తామంటే ఎక్కువ మంది నేను తీసుకెళ్లేటువంటి ఉద్దేశం లేదు కాకలేదు. ఇది ఖరాఖండిగా చెప్తున్నాను. తీసుకెళ్ళాను, బ్రతిమిలాడినా తీసుకెళ్ళాను, దాంట్లో అనుమానం కూడా లేదు. ఈసారి మరీ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. 26వ తారీఖు అంటే 25వ తారీఖు 50 మంది, 26వ తారీఖు 50 మంది, అంతకుమించి ఎక్కువ మందిని అయితే అస్సలు ఒక్కళ్ళు ఎక్కువైనా కూడా తీసుకెళ్ళాను, దాంట్లో అనుమానమే లేదు. నెక్స్ట్ వెంటనే మళ్ళీ శుద్ధ త్రయోదశి ఉంటుంది, అప్పుడు రాండి. అంతేకాని దయచేసి మీరు తొందరపడి అక్కడ హడావుడి పడి, మనకి పూజ ప్రశాంతంగా కావాలి. కాబట్టి దయచేసి అందరు గమనించండి,
ప్రశాంతంగా మా చాలా రోజులు ఉన్నాయి, నిదానంగా చేసుకుందాం. కాకపోతే మొట్టమొదటి 50 మందికి మాత్రమే ప్రాధాన్యత. మేము తర్వాత మాట్లాడతామండి, తర్వాత వస్తామండి. తర్వాత వచ్చేవాళ్ళు అసలు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. రావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఫోన్ చేయండి, రాండి. తప్పనిసరిగా మంచి సౌకర్యాలతో అక్కడ రూము, కాఫీ, టిఫిన్, భోజనం మనమే ఇస్తాం. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టిఫిన్ కూడా మనమే ఇస్తాం. ఒక వాటర్ బాటిల్ ఇస్తాం తప్పనిసరిగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. అలాగే అక్కడ పూజా కార్యక్రమం కూడా తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో కూర్చోబెట్టి ప్రశాంతంగా చేయిస్తాం. 22 లాస్ట్ డేట్ కరాఖండిగా చెప్పేసరి ఇంకా బ్రతిమాలినా దీంట్లో కూడా చెప్తున్నా 27, 26 ఇలా కాదు, 2 తారీఖులు మంచివే. 26వ తారీఖు ఫస్ట్ 50 మంది పూర్తయిపోతే 27వ తారీఖు 50 మందే. మళ్ళీ 26వ తారీఖు 51 మంది మాత్రం కూడా తీసుకెళ్ళాను. 50 మంది అంటే 50 మందే అంతే, ఒక్కటి కూడా ఎగ్జామ్షన్ లేదు. మీరు 22 అన్నారు, ఈ లోపు బుకింగ్స్ అయిపోతే ఒకవేళ మన వాళ్ళు ఆప్ చేసేస్తే గురుగారు 22 అన్నారు కదా మళ్ళీ యుద్ధాలు చేస్తారు. లేదు, ఈ లోపల బుకింగ్స్ అయిపోతే ఆపేస్తారు. 50 మంది అయిపోయారు అంటే అది ఒకటి చెప్తాను, నా కర్మ విముక్తి కలిగించేటువంటి సంకల్పం భగవంతుడు చేసిన తర్వాత కూడా మనం బద్ధకంతో కూర్చుంటున్నాము అంటే దానికి ఇంకా అర్థం లేదు. అడుగుతారు గురుగారు అందరూ, మళ్ళీ లాస్ట్ లో కంగారు పెట్టేస్తున్నారు. అసలు అలా వద్దు. 50 మంది మించి ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. అంతే, ఓకేనా? ఓకే గురుగారు, మీరు చెప్పారు కాబట్టి ఇంకా నేను తీసుకోను. ఒకవేళ 22 లోపే 100 మంది అయిపోతే ఆపేస్తాము, అది గమనించండి అందరూ. మళ్ళీ మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు వైశాఖ మాసంలో. నిజంగా నాన్న, వైశాఖ మాసం సముద్ర స్నానం చాలా బాగుంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, పూజ చేయించుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకైనా సరే ఏదో ఒకటి దక్షిణ రూపాయి అయినా సరే ఇచ్చి దండం పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా, ఎన్నో పూర్వజన్మ సుకృతం ఉంటేనే వైశాఖ మాసంలో సముద్ర స్నానం చేసేటువంటి అవకాశం కలుగుతుంది మనకి. బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చుకొని చక్కగా ఆత్మలింగం అక్కడ పరమేశ్వరుని ముట్టుకొని స్పర్శాదర్శనం ఉంటుంది, చేసుకోండి. నిజంగా జన్మ చరితార్థమైపోతుంది, అనుమానమే లేదు. ఆ రోజుతో మొత్తం లైఫ్ మారిపోతుంది. చెప్తున్నా కదా, తెల్లటి మళ్ళీ వైట్ బోర్డు మార్కర్తో ఏం రాసుకుంటారో రాసుకోండి, మన ఇష్టం. అంతే. సరే గురుగారు, నమస్తే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.